సౌత్ ఇండియన్ టిఫిన్స్ చేయగల 2 years ఎక్స్పీరియన్స్ కలిగిన చెఫ్లు కావాలి. హోటల్ 1977. మీరు పార్టీ మారడానికి మీ రీజన్స్ మీరు చెప్పారు. బట్ ఏమని వినిపిస్తోందంటే బయట అక్కడ జగన్ గారు ఒక బీసీ వ్యక్తికి ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు. బీసీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది కదా, ఆయన దీనికి వ్యతిరేకమా? ఆ ఉద్దేశంతో ఈయన అక్కడ కేవలం అక్కడ ఇవ్వనందుకే గుంటూరు మారకుండా నాకు ఇక్కడే కావాలని పట్టుబట్టి కూర్చున్నారు. కేవలం ఆ కారణంతో ఏంటి బీసీలను ప్రోత్సహించే ఉద్దేశం ఆయనకి లేదా అనేది మీ ప్రత్యర్థులు మీ మీద ఆరోపిస్తున్నటువంటి. నా ప్రత్యర్థులు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వారి వైపు నుంచి నేను క్లారిటీగా అడుగుతా ఉన్నా. పబ్లిక్ ఏమన్నా మీరు అడిగిన ప్రశ్నే ప్రాపగేట్ చేస్తా ఉన్నారు. ప్రైవేట్ గా క్యాడర్ గా మాత్రం చెప్తా ఉంది ఏంటంటే మేము సీట్ ఇస్తా ఉన్నాం ఆయన వెళ్ళిపోయాడని. ప్రైవేట్ గా వాళ్ళు చెప్తున్నాం వల్ల, పబ్లిక్ గా చెప్తున్నాం వల్ల అది క్లారిటీ తీసుకున్న దగ్గరికి వస్తే నేను సమాధానం తప్పకుండా చెప్తాను. బీసీలకు వ్యతిరేకం అనే క్వశ్చన్ ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, ఇప్పుడు నేను మీ ఆఫీస్ దగ్గర చూశాను, చాలా మంది బీసీలు ఉన్నారు. వాళ్ళు వచ్చి నన్ను మేము పలానా, మేము యాదవ్, మేము అది ఇది అని బీసీలు మేమంతా సార్ పక్కకే ఉన్నాము, ఎవరో ఎక్కడి నుంచి వచ్చిన నాన్ లోకల్కి మేము సపోర్ట్ చేసే క్వశ్చనే లేదు, మాకు సారే ఇంపార్టెంట్, మేము సార్తోటే ఉంటాం, మేము టీడీపీ వాళ్ళం, మేము టీడీపీకి క్రాస్ ఓటింగ్ చెయ్యం అని ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. అందుకని నాకు డౌట్ వస్తుంది, ఇదేంటి ఇక్కడ చూస్తే బీసీలు ఉన్నారు పక్కన, అక్కడేమో బీసీలకు వ్యతిరేకం అని అంటున్నారు, ఎన్ను అర్థం కాలేదు. అదే విచిత్రం. నేనేమి పనులు చేసేటప్పుడు లేకపోతే లాస్ట్ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కానీ, లేకపోతే మా ఇన్స్టిట్యూట్స్ లో కానీ కులాలు చూసి మతాలు చూసి ఇంకోటి చూసి పని చేయం కదా. ఇప్పుడు నా మీద ఏదో కొత్తగా రుద్దుదామని ప్రయత్నించినా జనం నమ్మాలి కదా. నా దగ్గరికి వచ్చే వాళ్ళు దాదాపు 60-70% మందికి, ఎక్కువ మందికి, ఇంకా ఎక్కువ మంది వాళ్ళ కులాలు కూడా నాకు తెలియదు. నా దగ్గరికి వచ్చేవాళ్ళు పని చేసుకుంటారు, వెళ్తారు. నా మోస్ట్ ఆఫ్ ద టైం నా దగ్గరికి వచ్చే వాళ్ళు నేను పార్టీ కూడా అడగను. నేను అన్లెస్ ఏదైనా పొలిటికల్ ఇష్యూ ఉంటే తప్పించి, పొలిటికల్ ఇష్యూ ఉంటే తప్పకుండా అప్పుడు అడగాల్సి వస్తుంది. కానీ పొలిటికల్ ఇష్యూ లేకపోతే డెవలప్మెంట్ యాక్టివిటీ గురించి చూస్తే నేను అసలు పార్టీ కూడా అడగను, చేస్తాను. కొంతమంది వస్తారు, ఈ అందరికి తెలిసిందే కదా టీటీడీ లెటర్లను, అది అసలు మామూలుగా ఎవరికి బట్టి జరుగుతూనే ఉంటాయి. సో అందుకని నాకు ఏదో రుద్దాలని ప్రయత్నించడమే తప్పించి అది స్టిక్ అవ్వదు. దానికి చాలా గట్టిగా రుద్దాన్ని ప్రయత్నిస్తున్నారు. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ స్టిక్ ఆన్ టు మీ. యాక్చువల్లీ మీరు కులాలకి మతాలకి అతీతంగా సర్వీస్ చేస్తారు, ఎవరికి ఏ హెల్ప్ అడిగినా చేస్తారు అనే దానికి ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఈ రోజు నేను ఇక్కడ ప్రత్యక్షంగా చూసింది, మీరు వచ్చిన వాళ్ళతోటి అంటే మాట్లాడే పద్ధతి అంతా నేను చూశాను. తర్వాత మీ డ్రైవర్ తో కొంచెంసేపు ఇంటరాక్ట్ అయ్యాను నేను. తన్ని ఏమని అడిగానంటే, కొంచెం కటుగా ఉంది సార్ మాట, ఏంటి అలాగే ఉంటారా అని అడిగా. మేడం, సారు మాట అలా ఉంటది, ఆయన మనసు చాలా వెన్నలాంటిది. ఇది నేను డైలాగ్ చెప్పడం కాదు, కొన్ని వందల మందికి సర్వీస్ చేస్తున్నారు ఆయన, అన్ని రకాల కులాల వాళ్ళకి, కాలేజీ విషయంలో కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ కావచ్చు, అంటే బయట మీరు ఇంకా చాలా మందిని చదివిస్తున్నారని కూడా చెప్తున్నారు ఆయన, మీ కాలేజీకి సంబంధం లేకుండా కూడా. సో ఇలాంటి సర్వీసులు మా సార్ చేసినట్లు ఎవరు చేయట్లేదు మేడం, నాకు తెలుసు, ప్రత్యక్షంగా నేను చూస్తున్నానని చెప్తున్నారు. మరి ఇప్పుడు కులాల ప్రస్తావన అనేది ఎందుకు తీసుకొస్తున్నారు ఇలాంటప్పుడు? సింపుల్ ఆన్సరా? ఎలక్షన్స్ టైంలో వస్తుంది, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మర్చిపోతారు. మళ్ళీ ఎలక్షన్స్ టైంలో 2029 మళ్ళీ వస్తుంది. అలా ఉన్నాయి. సో దాని గురించి పెద్ద ఎక్కువగా ఆలోచించి మనం బుర్ర పోగొట్టుకోవటం అనవసరం. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవటమే. పీపుల్ విల్ రియలైజ్ మనం ఏంటి, ఎటువంటి వ్యక్తి అనేది పీపుల్ కి చాలా క్లియర్ గా తెలుసు. ఎంత రుద్దుదామని ప్రయత్నించినా, ఏం చేద్దామని ప్రయత్నించినా అటువంటి స్టిక్ అవ్వు. ప్రయత్నం అయితే చెయ్యాలి కదా, చేయకుండా అన్ని సామ మీద దండోపాయాలన్నీ కూడా చేయాలి కదా, అన్ని చేస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.